మీరందరూ కూడా ఈ ఉదయాన్నే వడ్డీ లేని రుణం చెక్కులు అందుకోవడానికి వచ్చారు. మరి 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆ వడ్డీ లేని రుణం చెక్కులని కూడా మీకు అందించడం జరుగుతుంది. మరి ఈరోజు నిన్న ముఖ్యమంత్రి గారు ఇక్కడ కొడంగల్లో మాట్లాడుతున్నారు. ఏమన్నాడంటే సీరియల్ పంపించిన ఓట్లన్నీ నాకే గుర్తుంది అన్నాడు. అంటే నేనేమంటున్నా అంటే వాస్తవానికి కేసీఆర్ గారు ఉన్నప్పుడు పండుగకు బతుకమ్మకు చీరలు వచ్చినాయి. 2 పండుగలు పోయినాయి, వచ్చింది ఒకటే చీర కాదా? 2 పండుగలకు రావాల్సింది ఒకటే వచ్చింది. పోనీ కేసీఆర్ గారు ఉన్నప్పుడేమో 18 ఏళ్లు నిండిన అమ్మాయి నుంచి అత్తకు వచ్చింది, తల్లికి వచ్చింది, కోడలికి వచ్చింది. కానీ ఇప్పుడేమంటున్నారు, ఓన్లీ ఎస్హెచ్జి గ్రూప్ లో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇచ్చారు. మన తెలంగాణ రాష్ట్రంలో అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు బతుకమ్మ దసరా పండుగప్పుడు 1,30,00,000 మందికి చీరలు వచ్చాయి. ఇప్పుడు ఎస్హెచ్జి గ్రూప్ లో ఎందరున్నారు? 46 లక్షల మంది మాత్రమే ఉన్నారు. అంటే సగం కూడా వస్తలేదు. అంతే కదా? మీ ఇంట్లో ఇప్పుడు అత్త గ్రూప్ లో లేదని అత్తకు వస్తలేదు, బిడ్డ గ్రూప్ లో లేదంటే బిడ్డకు వస్తలేదు. ఆనాడు 1,30,00,000 మందికి ఇస్తే ఇవాళ కేవలం 46 లక్షల మందికి మాత్రమే ఇస్తూ ఉన్నారు. పోనీ అది 2 పండుగలు అవన్న 2 ఇచ్చిండ్రా అంటే ఒకటే ఇచ్చింది. అది కూడా ఒకటే కలర్. మళ్ళా ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. మన సిద్దిపేట జిల్లా చూసుకుంటే, మన సిద్దిపేట జిల్లాలో 3,83,000 మంది ఆడపిల్లలు ఉన్నారు. 18 ఏళ్ళు దాటిన వాళ్ళు 3,83,000 మంది ఉంటే ఇస్తున్నది ఎంతమందికి? 1,99,000 మందికి ఇస్తున్నారు. అంటే సగం మందికి వస్తున్నాయి, సగం మందికి వస్తాయి. నిజంగా ఇచ్చేది ఉంటే 2 పండుగలు 2 బతుకమ్మలు ఇచ్చినా బాగుంది, లేదు అందరికి ఇచ్చినా బాగుంది. అది కొందరికే ఇచ్చుడు, ఒక ఏడాది ఇచ్చి ఒక ఏడాది అయిపోతుంది కదా. దానికి నాకు బుద్ధి ఉంది అంటుడు తిన్నప్పుడు. ఇంకా దాన్ని ఏమంటుడు, సారే విజ్ఞాపుడు, చీరిచ్చి సారే విజ్ఞాపుడు. అయ్యా రేవంత్ రెడ్డి గారు సారవేతుడు అంటే నువ్వు ఇస్తానన్న మహాలక్ష్మి నెలకు 2,500 ఇస్తా అన్నారు. మనకు 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్ళు అంటే ఎంత అవుతుంది? 60,000 రూపాయలు. నిజంగా చీరతోని నువ్వు ఇస్తానన్న 60,000 కూడా ఇస్తే అప్పుడు సారవేటినా? 60,000 ఇచ్చినాక సారవేటినట్టు అయితే తప్ప నువ్వు సగం మంది ఆడోళ్ళకి ఇచ్చి 2 ఏళ్ళది ఒకటే ఇచ్చి ఆ ఒక్క చీరకు సారవేటిన అంటే ఎవరి చెవులో పువ్వు పెట్టుకుంటూ అర్థం చేసుకోవాల్సిన అవసరం. అంతేనా కాదు? చీరిచ్చి దాన్ని సాలంటుంది. చీర కూడా నువ్వు మహాలక్ష్మి పైసలు కూడా ఇస్తే అది సారవేటినట్టు అయితే. ఒక బాండ్ పేపర్ రాసిచ్చిండ్రు, ఇంటింటికి బాండ్ పేపర్ పంచిండ్రు. రాగానే నెలకు 2,500 ప్రతి మహిళకు ఇస్తామన్నారు. మరి 24 నెలలు అంటే 60,000 రూపాయలు బాకీ పడ్డట్టే కదా. గవి మరి అందరికీ చీరలు. పోనీ వడ్డీ లేని రుణం కూడా మీరు ఆలోచించారు. వాస్తవానికి మనకు వడ్డీ లేని రుణంలో ఏం చెప్పారమ్మా? బయటకు చెప్తున్నదేంటి, వాళ్ళ జరుగుతున్నదేంటి? అయితే వడ్డీ లేని రుణానికి సంబంధించి పాపం కలెక్టర్ గారు పొద్దున్న నుంచి బాగా గజ్వేల్ పోయారు, చేరియాలు పోయారు, తుపాకీ క్రికెట్స్ మళ్ళీ తుపాకీ వెళ్తారు. అన్ని ఒకటే రోజు పెట్టింది. ఎందుకంటే రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది. ఇవాళ మర్చిపోతారు జల్దీ. రేపు ఎలక్షన్ కదా, ఎలక్షన్ కనుక ఇప్పుడు సీరియల్ వచ్చినాయి, వడ్డీ లేని రుణం వచ్చింది. లేకపోతే రేపే నోటిఫికేషన్ సర్పంచ్ ఎలక్షన్ ఉన్నాయండి, ఇలా అన్ని చెప్పడం మర్చిపోయి పాపం తల్లాడుతూ ఉన్నారు. అది కూడా ఇంకో గమ్మత్ మీరు అర్థం చేసుకోవాలి. సిద్దిపేట పట్టణం ఉంది కదా, అక్కడ కూడా మహిళా గ్రూపులు ఉంటారు కదా పట్టణంలో. వాళ్ళకి సీరియల్ లేవు, వడ్డీ లేని రుణం లేదు. ఎందుకంటే వాళ్ళకి ఎలక్షన్ లేదు. సిద్దిపేట టౌన్ లో ఎలక్షన్ లేదు కనుక వాళ్ళకి సీరియల్ రాలే, వడ్డీ లేని రుణం రాలేదు. ఇప్పుడు రేపు నోటిఫికేషన్ వచ్చి ఎల్లుండి సర్పంచ్ ఎలక్షన్లు తయారవుతున్నాయి అంటే మీరు మనకి వచ్చింది. వాళ్ళు కూడా ఒకటి వచ్చింది, అది కూడా సగం మందికి వచ్చింది. అదేనా అంత హిసాబ్ ఎక్కువ మనం. సో ఈ వడ్డీ లేని రుణానికి సంబంధించి కూడా వాస్తవానికి చెప్తున్నది ఏంటంటే మహిళలు తీసుకున్న రుణం మొత్తానికి వడ్డీ లేని రుణం ఇస్తాము అని అన్నారు. కానీ ఈరోజు జరుగుతున్నది ఏంటి? 5 లక్షలకే పరిమితం చేశారు. అర్థమైందా మీకు? అది ఆ పాయింట్ మీకు అర్థమైందా? చెప్పుడేం చెప్తున్నారు? 1,00,000 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణం ఇస్తున్నాము అంటున్నారు. ఈ సంవత్సరం 25,000 కోట్లు ఇచ్చాము అంటున్నారు. 25,000 కోట్లలో 20,000 కోట్లు ఎస్హెచ్జికి లింకేజ్, 20,000 కోట్లు ఏమో లింకేజ్.
ఒక 5,000 కోట్ల రూపాయలేమో స్త్రీ నిధి కింద మళ్ళీ సంఘ సభ్యులు తీసుకున్న అప్పు, మొత్తం కలిపి 25,000 కోట్ల రూపాయలు అప్పుగా ఈ సంవత్సరం రాష్ట్రంలో మహిళా సంఘాలు తీసుకున్నారు. కానీ వడ్డీ లేని రుణం ఎంతకు వస్తున్నది? కేవలం 5,000 కోట్లకు మాత్రమే వస్తుంది. ఇస్తామని చెప్తున్నది 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణం అని చెప్తున్నదేమో 25,000 కోట్లకు, కానీ ఇస్తున్నది 5,000 మాత్రమే. అంటే 20 పైసల డబ్బుకు మాత్రమే వడ్డీ లేని రుణం వస్తుంది, మిగతా 80 పైసలకు వడ్డీ లేని రుణము రావడం లేదు. అవునా కదా? ఇప్పుడు స్త్రీ నిధికి వస్తుందా? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్త్రీ నిధికి కూడా వడ్డీ లేని రుణం అందించే వాళ్ళం. ఇప్పుడు ఆ స్త్రీ నిధికి వడ్డీ లేని రుణం బంద్ అయిపోయింది. చెప్పిందేమో ఎంత లోన్ తీసుకున్నా, మీరు గ్రూప్ 25 లక్షలు తీసుకున్నా, 15 లక్షలు తీసుకున్నా, 25 లక్షలు తీసుకున్నా వడ్డీ లేని రుణం ఇస్తాము అని చెప్పారు. కానీ నిజంగా జరుగుతున్నది ఏంటి? కేవలం 5 లక్షలకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. అంటే ఇస్తున్నది 20 పైసలు, ఇస్తామని చెప్పింది 100, కానీ ఇస్తున్నది 20 పైసలు, ఎగబెట్టున్నది 80 పైసలు. నేను ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా, అసెంబ్లీలో కూడా మీ తరఫున మాట్లాడతా, మొత్తం డబ్బుకు వడ్డీ లేని రుణం ఇచ్చిన మాట ప్రకారంగా ఇవ్వాలి. కానీ ఈరోజు కేవలం 20% మాత్రమే ఇస్తున్నటువంటి పరిస్థితులు. స్త్రీ నిధికి గతంలో ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు స్త్రీ నిధికి ఇవ్వడం లేదు. స్త్రీ నిధికి కూడా వడ్డీ లేని రుణాన్ని వర్తింపజేయాలని చెప్పి కూడా నేను తప్పకుండా మీ తరఫున మళ్ళీ అసెంబ్లీలో కూడా మాట్లాడతా అని చెప్పి కూడా తెలియజేస్తాను. అదే కాకుండా మరి మిగతా విషయాలు అయితే ఉన్నాయి, ఏదైతే మహాలక్ష్మి ఇవ్వాలో నెలకు 2,500, ఆడపిల్లలకి స్కూటీలు ఇచ్చేది కానీ, ఇవన్నీ విషయాలు కూడా తప్పకుండా మేము మీ తరఫున అసెంబ్లీలో ప్రస్తావిస్తాం. ఇవి కాకుండా జిల్లా కలెక్టర్ గారు, మంచి కలెక్టర్ గారు మనకు పాపం రాత్రి బౌలు కష్టపడుతున్నారు. సో హాస్పిటల్ బాగు చేయాలని, అంగన్వాడీలు, స్కూల్ బాగు చేయాలని, పాపం ఒక మహిళగా చక్కగా పనిచేసేటువంటి మంచి కలెక్టర్ దొరకడం మన జిల్లా అదృష్టం. కలెక్టర్ గారితో కూడా ఒక మనవి ఏంటంటే, ప్రభుత్వం ఏం చెప్పిందంటే మహిళా సంఘాలకు బస్సులు ఇప్పిస్తాం, ఆర్టీసీ బస్సులు ఇప్పిస్తాం, బస్సు మేమే ఇస్తాం, ఆర్టీసీకి కిరాయికి పెడతాం, మీకు బాగా లాభం అవుతుంది, పైసలు వస్తాయి, మీకు సంఘాలకు లాభం అవుతుంది అని చెప్పారు. కానీ మన సిద్దిపేట జిల్లాలో ఇప్పటి వరకు ఒక్క బస్సు కూడా ఇయ్యలేదు. మొత్తం జిల్లాలోనే ఒక్క బస్సు కూడా ఇంతవరకు ఆర్టీసీకి మహిళా సంఘాల తరఫున పెట్టిన పరిస్థితి లేదు. సో కలెక్టర్ అమ్మతో నా మనవి ఏంటంటే, ఒకసారి ప్రభుత్వంతో మాట్లాడి సిద్దిపేట జిల్లాలో కూడా మా మహిళలకు బస్సులు ఇప్పించి ఆర్టీసీకి కిరాయికి పెట్టండి, మా సంఘాలకు లాభం అంటే. ముఖ్యమంత్రి గారు ఇంకో మాట అన్నారు, 1000 మెగావాట్ల సోలార్ పవర్ మహిళా సంఘాలకు ఇస్తాం, మహిళల్ని శక్తివంతులు చేస్తాం, కోటీశ్వర్లు చేస్తాం, 1000 మెగావాట్ల సోలార్ పవర్ ఇస్తాము అని అన్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పుడు 2 ఏళ్లైంది గవర్నమెంట్ వచ్చి, 1 మెగావాట్ సోలార్ పవర్ అన్న మహిళా సంఘాలతో ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఎక్కడన్నా పెట్టిందా? ఏ జిల్లాలన్నా ఒక్క సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడన్నా ఒక్కటన్నా వచ్చిందా? 1000 మెగావాట్లు అను, 1000.01 ఒక్కటన్నా వచ్చిందా? 1 మెగావాట్ ఎక్కడన్నా? మన సిద్దిపేట జిల్లాలో అయితే ఇంతవరకు స్టార్ట్ కాలే, అయితే నాకైతే తెలుస్తుండే. 1 మెగావాట్ స్టార్ట్ అయిందంటే లేదు, ఇంతవరకు పనే స్టార్ట్ కాలేదు. సో 1000 మెగావాట్లను మీరు ఇస్తామని చెప్పారు, ఇంతవరకు రాష్ట్రంలో ఎక్కడ స్టార్ట్ అయినట్టు లేదు. మరి చెప్పడమేనా, మాటలేనా, కేవలం చేతులు ఉన్నాయా లేవా? మరి 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ కానీ, ఈ ఆర్టీసీ బస్సులు కానీ ఈ జిల్లాలో కూడా అందించాలి, మా మహిళలకు రావాలి అని చెప్పి కూడా నేను మీ అందరి పక్షాన ప్రభుత్వానికి కోరుతాను. మరి ఎట్లయిపోయిందంటే ఓట్ల కొట్టగా అయిపోయింది. రైతు బంధు ఎప్పుడు పడ్డది? మన సర్పంచ్ ఎలక్షన్లు, ఎంపీటీసీ వస్తే ఏం పడ్డది? అంతకుముందే పోయిందా? అంతకుముందు 2 పంటలు పోయినాయి, మొన్న పడ్డది. చీరలు ఎప్పుడు వచ్చినాయి? ఓట్లకు వచ్చినాయి. వడ్డీల రుణం ఎప్పుడు వచ్చింది? మరి గట్ల అయిపోయింది. ప్రతి ఓట్ల కోట్లకి అయిపోతుంది. మధ్యలో బోనస్ పోయింది, యాసంగి పంట సన్న పంటలకు బోనస్ పోయింది, మధ్యలో 2 పంటలకు రైతు బంధు పోయింది. మళ్ళా మధ్యలో ఇప్పుడు సిద్దిపేట టౌన్ ఉన్న వాళ్ళు ఆడలు కాదు, వాళ్ళకి చీరలు లేవు, వడ్డీ రుణం లేదు. పాపం టౌన్ ఉన్న వాళ్ళు కూడా ఆడలే కదా, వాళ్ళు కూడా సంఘంలో ఉన్నారు కదా. అంటే ఇప్పుడు వాళ్ళకి ఓట్లు లేవు. ఇప్పుడు సర్పంచ్ కూడా కదా, ఇంకా టైం ఉండదు వాళ్ళకి, ఇంకో 6 నెలలు ఉండదు. అందువల్ల అప్పుడు చూసుకుంటారు. ఇప్పుడు లేవు వాళ్ళకి. పండుగకు కేసీఆర్ ఇస్తే ఓట్ల కోట్లకు రేవంత్ రెడ్డి నడిపించడానికి కొట్టుకుంటు. ఈ విషయాలన్నీ కూడా ఇవాళ మీరు గమనంలోకి తీసుకోవాలి. సరే, ఏది ఏమైనా ఇవాళ మహిళలకు ఈ వడ్డీ లేని రుణం రావడం సంతోషం. మరి
అది కూడా 5 లక్షలకే వస్తుంది, 20 పైసలకు వచ్చి 80 పైసలకు రావడం లేదు. మొత్తం ఇస్తే ఇచ్చిన మాట ప్రకారంగా మొత్తం ఇస్తే సంతోషం. మొత్తం ఇవ్వాలని కూడా మీరు 25,000 కోట్లు ఈ సంవత్సరం వడ్డీ లేని రుణాలు మహిళలు రుణాలు తీసుకున్నారు. 25,000 కోట్ల రుణం తీసుకున్నారు. కానీ నువ్వు 5,000కే ఇస్తున్నావు. మొత్తం 25,000కి ఇస్తా అని మీరు ఆ రోజు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారంగా స్త్రీ నిధిలో తీసుకున్న దానికైనా గ్రూప్ తీసుకున్న 20 లక్షలకు యథావిధిగా మీరు వడ్డీ లేని రుణాన్ని అందించాలని చెప్పి కూడా నేను మహిళలందరి తరఫున, రాష్ట్రం అందరి తరఫున కూడా కోరుతా ఉన్నా. మరి ఈ డబ్బులు రావడం చాలా సంతోషం. మీకు చెక్కులు కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత అందిస్తాం. దయచేసి అందరూ కూడా మళ్ళీ మీ సభ్యులకు పంచుకోవాలి కదా. మీ గ్రూప్ ఆల్రెడీ మీరు కట్టేసింది వడ్డీ బ్యాంకు కడితే ఇప్పుడు మీకు రిటర్న్ రావడం జరుగుతుంది. ఇవి మీరు మీ సంఘంలోనైనా పెట్టుకుంటారు, లేదా ఆయా మహిళలకు దాన్ని చెల్లించుకోవడం జరుగుతుంది. సో మరి ఇంకెక్కువ టైం తీసుకోకుండా అందరికీ నమస్కారం. జై తెలంగాణ.